హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. జూలై 6వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢ మాసం ఉన్న విశిష్టత మరియు ఈ ఆషాఢ మాసంలో చేయవలసిన పనులు మరియు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం 4వ నెల ఆషాఢ మాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాలలో ఉన్న నెలను ఆషాఢ మాసం అని అంటారు. ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. మరి ఆషాఢ మాసంలో ఎవరిని పూజించాలి, ఆషాఢ మాసంలో చేయవలసిన పనులు మరియు చేయకూడని పనులు, ఆషాఢ మాసం యొక్క విశిష్టత, ఆషాఢ మాసంలో చేయవలసిన దానాలు మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వర్ష ఋతువు ఆషాఢ మాసం నుంచి మొదలవుతుంది. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఆషాఢ మాసంలో చేసే సముద్ర, నది స్నానాలు ముక్తిదాయకం అని చెప్పబడింది. చెప్పులు, గొడుగు, ఉప్పు దానం చేయడం వల్ల విశిష్ట ఫలితం ఇస్తుందని విశ్వాసం. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 6వ తేదీన ప్రారంభమై ఆగస్టు 4వ తేదీన ముగుస్తుంది. ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ జరుపుకుంటారు. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు కూడా ఈ రోజున జన్మించాడు. అంతేకాదు, వ్యాసుడు వేదాలని 4 భాగాలకు విభజించిన రోజు కూడా ఇదే అంటారు. ఆషాఢ శుద్ధ విదియ రోజున పూరి జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది. ఆషాఢ సప్తమిని భానుసప్తమి అని అంటారు. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు 3 నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం, గడియలు కూడా తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథిన విష్ణువు పాలకడలపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ నెలలోని ఏకాదశిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని. ఈ రోజు నుంచి చతుర్మాస వ్రత దీక్ష మొదలవుతుంది. 4 నెలల తర్వాత దేవత్తని ఏకాదశి రోజున విష్ణువు మేలుకుంటాడు. ఆపై శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ఇది కాకుండా సంవత్సరంలో మొదటి గుప్త నవరాత్రి కూడా ఆషాఢ మాసంలోనే వస్తుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జగన్నాథ రథయాత్ర కూడా ఆషాఢ మాసంలోనే జరుగుతుంది. ఆషాఢ మాసంలో చేసే సముద్ర స్నానానికి, దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే ఈ మాసంలో నీటిని అస్సలు వృధా చేయకండి. ఆషాఢంలో గొడుగు, నీళ్లతో కూడిన కుండ, పుచ్చకాయ, ఉప్పు, జామకాయ మొదలైన వాటిని తోచినంత మేరకు దానం చేయండి. ఆషాఢ మాసంలోనే తెలంగాణలో బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మహంకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదిస్తారు. ఆషాఢ మాసం అనారోగ్య మాసంగా కూడా చెప్పబడింది. ఈ నెలలో విపరీతమైన ఈదురుగాలులతో పాటు వర్షాలు కూడా పడతాయి. దీంతో కాలువలోను, నదులలోను ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. కావున చెరువులలోనికి చేరిన నీరు అపరిశుభ్రంగా ఉండటం వలన వ్యాధుల బారిన పడతారు అని అర్థం. ఈ నెలలో కొత్తగా పెళ్ళైన జంట అత్తగారింట్లో అడుగు పెట్టకూడదనే సాంప్రదాయం కూడా ఉంది. ఆషాఢ మాసంలోని కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వస్తాయి. అందుకనే తినే ఆహారం విషయంలో కూడా అనేక నియమాలను పెట్టారు. ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు, తల్లి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. వివాహం, ఉపనయనం, నిశ్చితార్థం, గృహప్రవేశం మొదలైన ఏ శుభకార్యమైనా ఆషాఢ మాసంలో అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.